కాలపు సమయంలో మరి ఒక పర్యాయము మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఉన్న రీతిని బట్టి స్తోత్రములైన మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ దాసుడైన నన్ను మరుగుపరిచి సమయోచితమైన జ్ఞానంతో పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాట్లాడి మా ఆత్మలకు అత్యవసరమైన మీ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించడానికి మా యొక్క హృదయాలు తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి నాయన. మా చెవులు తెరవండి, మా కన్నులు తెరవండి ప్రభువా. దేవా, మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు మారతాయి నాయన. మీరు మాతో మాట్లాడితే మా బ్రతుకులు ఎంతో సంతోషంగా ఉంటాయి తండ్రి. ఇదిగో దేవా, మరి యొక్క పర్యాయము మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని ఈ ప్రార్థనా విజ్ఞాపనములు మా ప్రభు రక్షకుడైన త్వరలో రానయ్యున్న యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 13వ బైబిల్ అధ్యయన సదస్సుకు మధ్యాహ్న తరగతికి విచ్చేసిన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో సహోదరులు చంటిబాబు గారి ద్వారా అలాగే నా ద్వారా దేవుడు తన మాటలను మనకు అందించారు. మరి ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాము. నేర్చుకోవడమే కాకుండా ఆ విషయాలను మన జీవితాలలో ఖచ్చితంగా పాటించటం మనం చేయాలి. ఎందుకంటే కేవలం వినుట మట్టుకు వినేసి వెళ్ళిపోయేవారము కాకుండా విన్న వాక్యాన్ని మనము మన హృదయాలలో మరి పదిలిపరుచుకుని కార్యరూపంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే వినబడిన దేవుని వాక్యము మన జీవితంలో ఫలభరితంగా ఉండినట్లు కూడా దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. సాతాను కూడా ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉంటాడు. మనం వినే వాక్యాన్ని విన్నామని అనిపిస్తుంది కానీ మన దగ్గర ఉండనివ్వడు. మనకు తెలుసు కదా, విత్తువాని యొక్క ఉపమానంలో ఈ సందర్భం మనకి కనబడుతుంది. అంటే త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విత్తబడుతుంది, సాతాను ఎత్తుకుపోతాడు. త్రోవ ప్రక్కన ఎత్తబడిన విత్తనాలను పక్షులు ఎత్తుకుపోతాయి. అలాగే త్రోవ ప్రక్కన ఎత్తిన వారు ఎవరనగా వాక్యం వింటారు కానీ వాక్యమును సాతాను వారిలో ఉండకుండా ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడు. ఇంకప్పుడు విన్నదానికి ప్రతిఫలం ఏముండదు, శూన్యం ఉండదు. ఇప్పుడు కూడా మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ఎత్తబడుతున్నా కూడా ఎత్తుకెళ్ళిపోవడానికి పక్కనే ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర అది ఎలా ఉంటాడో తెలుసా? చెప్పండి. భారం. ఏ భారం? ఐతుకు అనే అబ్బాయి ఏ భారంతో కింద పడిపోయాడు? ఎక్కడి నుంచి పడిపోయాడు? మేడ నుంచి పడిపోయాడు. ఎవరు వాక్యం చెప్తుంటే? పౌలు గారు వాక్యం చెప్తుంటే నిద్రాభారం మీద పడిపోయాడు. మరి మనం కూడా ఐతూకులాగా పడిపోకుండా ఆయన చనిపోయిన వాడిగా ఎత్తబడ్డాడు. మనం వాక్యం వింటూ వింటూ నిద్రపోయామనుకోండి, మనం బ్రతికే ఉంటాం. కానీ ఎలా ఉంటాం తెలుసా? చెప్పాలి. ఎలా ఉంటాం? జీవించుచున్న పేరు మాత్రము నీకుంది కానీ నీవు మృతుడివే అన్నట్టుగా ఉంటుంది. కనుక ఈ జాగ్రత్తలు ముందుగానే చెప్తున్నాను. కొద్దిసేపట్లోనే మనము ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మరి చెప్పే వాక్య భాగాలన్నింటినీ కూడా జాగ్రత్తగా విందాం. ఎలా వినాలో బైబిల్లో కూడా రాయబడింది. అది చూసుకుని ముందుకెళ్దాం. వాక్యాన్ని ఎలా వినాలి? ఎలా వినాలండి? చెవుల ద్వారా వినాలండి, యూట్యూబ్లో వినాలండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినాలండి, స్పీకర్ చెప్తుంటే వినాలండి అంటారా? దేవుడు చెప్తున్నాడు, ఎలా వినాలో చెప్తున్నాడు. దేవుడు చెప్తే అలా వినాలి. మనం మన ఇష్టానుసారంగా వినకూడదు. విన్నాటిని అంగీకరించాలి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత
సమస్త కల్మషమును విరవీచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏం మానేయాలట ముందు? దుష్టత్వమును సమస్త కల్మషమును. ఏంటండి? కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం. ఎలా ఉంటుందంటే, ఈ వాక్యాలు ఎప్పుడు వినేసేవాళ్ళండి, మాకేం చెప్తారు మీరు? మీరు చెప్తే మేము వినాలా? ఆయన చెప్పేదంతా మా గురించి చెప్తున్నాడు, ఇంకేం పని లేదు. కల్మషం వినే హృదయంలో ఏమి ఉండకూడదట? కల్మషం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. అంటే చెప్పేవాని మీద మనకి ఒక దురభిప్రాయం అనేది ఉండకూడదు. వాక్యం ఇక్కడ చెప్పబడుతుందంటే దేవుడే ఆ వ్యక్తి ద్వారా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడని అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోవాలి, చేయవలసినవి ఉంటే చేసుకోవాలి, వదులుకోవాల్సినవి ఉంటే వదులుకోవాలి, చేయమన్నవి చేయాలి. అంతే తప్ప ఈయనకి ఏం పని ఉండదు. ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ పెట్టాడు, మేము ఎప్పుడు కూడా ఏదో వచ్చి వినెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ మార్చుకోమంటాడేంటి? మళ్ళీ మార్చుకోవడానికి ఈయనెవరు మాకు చెప్పడానికి? మళ్ళీ అలాంటప్పుడు ఇంకా సంఘానికి రావద్దు. ఇంకా మార్చుకోవడం ఇష్టం కాకపోతే దిద్దుబాటు నీకు ఇష్టము కాదు కదా, దేవుడు మాట్లాడతాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అంటే దేవునికి అసహ్యమైన వారిలో అసహ్యం అనేవారంటే దిద్దుబాటును అసహించుకునేవారట. దేవునికి వ్యతిరేకముగా ఉన్న వారిలో దిద్దుబాటును అసహించుకునేవారట. మీకు కూడా చెప్తున్నా, బైబిలు ఎటువంటి ఖడ్గం అన్నాడండి? దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. 2 అంచుల ఖడ్గం ఉంటుందండి, ఈ పక్కని తెంపుతుంది. దీనికంటే వాడంట. ఈ పక్క నుంచి కోస్తుంది, ఈ పక్క నుంచి కోస్తుంది. ఇలా వేసినా కోస్తుంది, ఇలా వేసినా కోస్తుంది. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. చెప్పండి, ఎలా ఉంటుంది? ప్రాణాత్మలను మూలుగులను దూరుచు హృదయం యొక్క తలంపులను ఏం చేస్తుంది? శోధిస్తుంది. వాక్యం ఎలా వినాలట? విర్రవీగుచున్న దుష్టత్వమును కల్మషమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికం ఉండాలి వాక్యం అంగీకరించేటప్పుడు. వాక్యం చెప్తున్నప్పుడు వినడానికి సాత్వికత అనేది కావాలి మనకి. అలా సాత్వికముతో వినకపోతే చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, మనం వింటూనే ఉంటాం, కానీ మనము మార్చుకోవడానికి ఇష్టపడం. పద్ధతులు ఉంటాయి కొన్ని, దేవునికి నచ్చని పద్ధతులు. సమాజంలో ఉన్న వారి పద్ధతులు దేవునికి నచ్చవు. దేవుని సన్నిధిలోకి వచ్చిన వారికి కూడా పద్ధతులు పాటిస్తుంటే ఖచ్చితంగా దేవుని సేవకుల ద్వారా వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తూ ఉంటాడు, నీ పద్ధతులు మార్చుకోమని. అప్పుడు మనం ఏం చేయాలి? మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మార్చుకున్నవాడు ధన్యులు, మార్చుకోకపోతే దేవునికి అసహ్యులు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కనుక ఆ దిద్దుబాటు దేవునికి అసహ్యం కలిగిన వారు జాబితాలో ఉన్నవారు ఒకరండి. ఎవరంటే దిద్దుబాటును అసహించుకునేవారు. వాక్యము చెప్పేవానికి అవసరమే, వినేవారికి కూడా అవసరమే. వాక్యము మన దైనందిన జీవితంలో మన జీవితాలను బాగు చేయడానికి అవసరమే, మనకి త్రోవ చూపడానికి అవసరమే. అలాగే దైనందిన జీవితంలో ఆహారం ఎలాగైతే మాకు అవసరమో వాక్యము కూడా అవసరం. కనుక ఇటు సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించడానికి ప్రయత్నించేద్దాం. మరొక సందర్భంలో యాకోబు గారు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్నడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. ఇక్కడ ఇందాకేం మాట్లాడాడు దేవుడు? సమస్త కల్మషమును దుష్టత్వమును మానమన్నారు. ఇప్పుడు ఏమేమి మానమంటున్నారు చెప్పండి? సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణ, అసూయ. వేషధారణ అంటే ఎలా ఉంటుంది?
వస్తాం కానీ ఆయన ఏం చెప్తున్నాడో వింటాం కానీ విన్ని ఆయన తప్పు పట్టుకోవాలి. పలానా రోజున పలానా టైంలో నువ్వు ఇలా అన్నావు కదా, తప్పు పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చూడటానికి బాగుంటారు, వాక్యం వినేవారుగా ఉంటారు, కానీ వాక్యము వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక అక్షరం కూడా కనబడదు. దేవుని ఆ వాక్యం కనబడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్య ప్రకారముగా ఏం చేయాలమ్మా? వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుని మాటలు మనలో కనపడాలంటే ఆ ప్రకారంగా జీవించాలి. ఇక్కడ సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. వాక్యం వినేటప్పుడు దుష్టత్వం మానాలి, కపటం మానాలి, వేషధారణ మానాలి, అసూయ మానాలి, ఇంకేం మానాలి? సమస్త దూషణ మాటలు మానాలి. అప్పుడే మనకి వాక్యం సూటిగా మనతో మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడైనా సరే ఈ విషయం గమనించండి. వాక్యం చెప్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న లోపాలు మనకి అర్థమవుతున్నాయంటే ఖచ్చితంగా మనల్ని మనం మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడని అర్థం. దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఈ విషయాలు నా గురించే చెప్పబడుతున్నాయని ఎవరికైనా అనిపించినప్పుడు వారు చేయవలసిన విషయం ఒక్కటే, దేవునిలో ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నా గురించే మాట్లాడావు. ఈరోజు ఆ సమస్య ఉంది కనుక, ఆ లోపం నాలో ఉంది కాబట్టి, ఆ విధి విధానం నాలో ఉంది కాబట్టి ఈ రోజు నుంచి నేను మార్చుకుంటానని ప్రభు పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి తప్ప, ఇదిగో ఈ రోజు నుంచి నేను చర్చికి రాను, నువ్వు నా గురించే చెప్పావు అనకూడదు. నా గురించి చెప్పబడింది అని ఎవరికైనా వాక్యం అనిపిస్తే ఖచ్చితంగా ఆ రోజు ఆ లోపాన్ని ఆ రోజు నుంచి విన్న సమయం నుంచి మానుకోవడానికి, మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రార్థనాపూర్వకంగా చెప్పిన దైవ సేవకుని మీద కోపపడకూడదు, అసహనం పడకూడదు, దూషించకూడదు. ఇంకా అలాగే ఇదిగోండి పలానా రోజు పలానా సేవకుడు నా గురించే మాట్లాడాడు, ఎంత ధైర్యం అంటారు, నా గురించి మాట్లాడతాడా అని గొడవకెళ్ళటం కానీ లేకపోతే చర్చికి రాకపోవడం కానీ చేయకూడదు. మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడని గమనించాలి. అర్థమవుతుందండి? ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే, దేవుడు మాట్లాడుతున్నాడంటే నన్ను దేవుడు మార్చుకోమని ఒక అవకాశాన్ని ఇచ్చారు అని తప్ప, వాక్యం విన్న తర్వాత దానిని పెడార్థాలు నానార్థాలు తీయకుండా దేవుడు ఎందుకు ఇలాగ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడో ప్రభువునే మోకరించి అడగాలి. ప్రభువా, ఈరోజు పలానా సేవకుని ద్వారా లేక నా సేవకుని ద్వారా, నా దైవ సేవకుని ద్వారా నువ్వు వాక్యంతో మాట్లాడావు, ఇది నా గురించే మాట్లాడబడింది, ఇది నా లోపం, నా విషయం. అవును ప్రభువా, నేను లోపం కలిగి ఉన్నాను అని ఒప్పుకుంటే ధన్యుడువు, కప్పుకుంటే అది నీ ఇష్టం. అందుకే అపోస్తుడైన పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ వేల మంది సమూహంలో పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయములో నొచ్చుకున్నారట. వాక్యము వినబడిన తర్వాత వారు ఏం చేయబడ్డారంటే హృదయములో నొచ్చుకున్నారు. నొచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే పుట్టినోట్లో ఉంటుంది, పొడవబడింది వారికి వాక్యం. ఈరోజు వాక్యం ద్వారా సరిచేయబడాలి తప్ప, వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి తప్ప, వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని మనం చేసే దేవునికి నచ్చిన విషయాలను వాక్యానికి అనుకూలంగా పెట్టుకుని మనం వాక్యాన్ని వాడుకోకూడదు. వాక్యం ద్వారా మనకున్న పరిస్థితులను సరిదిద్దుకోవాలి తప్ప వాక్యము అడ్డు పెట్టుకుని మనల్ని సమర్థించుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా రాయబడింది, మార్చుకోవాల్సింది మనం మార్చుకోవాలి, చేయవలసింది చేయాలి, వద్దన్నది వదిలేయాలి, అంతే తప్ప దేవుని మీద కోపగించకూడదు, దేవుని సన్నిధి మీద కోపగించకూడదు, దేవుని సేవకుని మీద కోపగించకూడదు. సేవకులంటే సమాజంలో జనాలకు ఎలా ఉందంటే, వీళ్ళకి పని పాట లేదు, ఏదో ఇది ఒక కొత్త రకమైన ఉద్యోగం, ఉచితంగా ధనం సంపాదిస్తున్నారు,
ఉచితంగా లగ్జరీ జీవితాలు జీవిస్తున్నారని అలా చేసేవాళ్ళు చూసి అందరినీ ఒకే అభిప్రాయంలో తీసుకెళ్ళిపోతున్నారు. కాదు కాదు, సేవకుడంటే నిజంగా భారం కలిగిన వ్యక్తి, ఆత్మల విషయమై భారం కలిగిన వ్యక్తి, సంఘము కొరకు ఆత్మల కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, అహర్నిశలు దేవునికి మొర్రపెట్టే వ్యక్తి, వాడు బాగోగాలు తెలుసుకునే వ్యక్తి. సమాజంలో సేవకుడిగా పిలువబడుతున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఏమండి, ఎన్నో భేదాభిప్రాయాలు, ఎన్నో శ్రమలు, ఇవన్నీ సేవకునికే వస్తాయి, మామూలు విశ్వాసికి రావు. అప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు, సేవకుడు చెప్తున్నప్పుడు వాక్యం విని దేవుడే నాతో మాట్లాడుతున్నాడన్న ఉద్దేశం కలిగి ఉండాలి తప్ప సేవకుడే మాట్లాడి నా మీద పగ తీర్చుకుంటున్నాడని అనుకోకూడదు. ఏమంటే సేవకునికి పగలు ఉండవండి, సేవకునికి తారతమ్యం ఉండదు. సేవకుడు ఏం చేయడంటే ఒకరిని ఒక విధంగా ప్రేమించి ఒకరిని ఒక విధంగా ప్రేమించడు. నువ్వు చర్చికి రాకపోయినా నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీకు పక్క వాళ్ళతో గొడవ ఉన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు, నీ కోసం ప్రార్థన చేస్తాడు. మీరిద్దరు గొడవపడి చర్చికి మానేసినా ఈయన మీ ఇద్దరి కోసం కూడా ప్రార్థన చేస్తాడు. అంతేనా గారు? అంతే. నువ్వు ఆయన గొడవ పడినందుకు నీకు విరోధంగా నీకు పక్షంగా ఉండడు సేవకుడు. ఎందుకంటే సేవకులు దేవుని ప్రతినిధులు. ఎవరండి సేవకులు? దేవుని ప్రతినిధులు, దేవుడు ఎన్నుకున్నవారు. అంతే తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బైబిల్ అట్టుకుని సమాజంకి వెళ్ళిపోయి 10 మందిని క్రీస్తులోకి నడిపించేసంత వ్యక్తిగత జ్ఞానం కానీ సొంత జ్ఞానం కానీ బైబిల్ ముందు పనిచేయదు. ఇది మాత్రం గమనించాలి సంఘం. అందుకే తెలియజేస్తున్నాను ఈరోజు ఏంటంటే దేవుని సేవకులన్నా దేవుని వాక్యమైనా తోలనాడకూడదు. దేవుని వాక్యము విషయంలో కానీ దేవుని సేవకుని విషయం కానీ తప్పుగా మాట్లాడకూడదు. వాక్యం ఎప్పుడూ కూడా మనల్ని సమర్థించుతూ రాయదు, మనల్ని సరిదిద్దుతూ రాస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా దేవుడు ఎలా రాయించాడంటే మనల్ని సరిదిద్దటానికి రాయించాడు తప్ప ఎలా రాయించలేదు, మనకు అనుకూలంగా దేవుని వాక్యము రాయబడలేదు. మనమేమనుకుంటామంటే ఇదిగో నేను చేసింది ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఎందుకు చూపించాడు? నువ్వు మార్చుకోమని. అంతేగాని నువ్వు చేసింది రైట్ అని చెప్పడైనా. ఏ విషయము కూడా దేవునికి నచ్చింది రైట్ అని చెప్పడు. దేవునికి నచ్చింది చేసినప్పుడు కూడా మనల్ని ఆయన సమర్థించడు, పరిష్కారం చూపిస్తాడు, అలాగే పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము టాప్గా ముందుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాక్యము వినబడుతున్నప్పుడు మన హృదయములో నొచ్చుకోవాలి. 37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు. వాక్యం విన్న తర్వాత వాళ్ళ హృదయంలో ఏం జరిగిందట? నొచ్చుకున్నారు. కింద పుట్నోట్లో పొడవబడి అని రాయబడింది. మూల భాషలో ఏం రాయబడింది? పొడవబడింది. అంటే దేవుని మాట మనిషి హృదయంలో ఏమవుతుంది? పొడవబడుతుంది, మార్చుకో అని చెప్తుంది. నిజంగా ఒక వ్యక్తి తాను చేస్తున్న ఆ అపరాధము కావచ్చు, ఆ పాపము కావచ్చు, దేవునికి ఇష్టం కాని ఏది చేసినా వాక్యము ద్వారా సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఏమవుతుంది? అది పొడవబడాలి, ఆ హృదయంలో అది నొచ్చుకోవాలి. అలా నొచ్చుకున్నప్పుడు అతనిలో మారు మనసు అనేది రావాలి. అంతేగాని మనసు కఠినమైపోకూడదు. ఏం రావాలండి? వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వాక్యము వింటే, క్రీస్తుని గూర్చిన మాట వింటే మనలో విశ్వాసము రోజు రోజుకి బలపడాలి తప్ప రోజు రోజుకి మన విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. ముందున్నంత యాక్టివ్గా ఇప్పుడు లేకపోతున్నామంటే మనలో ఏం లోపం జరుగుతుందో తెలుసా? మనము విశ్వాస బలహీనతలో ఉన్నాం. అలాగే ప్రార్థనా జీవితం లోపించి ఉన్నాం. ముందుగా వచ్చి ఆరాధన కూర్చునేవారు ఈరోజు పాటలు అయిపోయినా రావట్లేదంటే అర్థం చేసుకోవాలి. అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు ముగింపు ప్రార్థనే రావట్లేదంటే అర్థం చేసుకోవాలి. మన జీవితంలో విశ్వాస పరిమాణం ఏమవుతుంది? తగ్గిపోతుంది. మనలో ఉన్న ప్రార్థన చేయాలన్న ఆ ఉత్సాహము తగ్గిపోతుంది.
మనలో దేవుని సన్నిధిలో గడపాలన్న ఆ ఆనందం తగ్గిపోతుందంటే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఆత్మీయ జీవితంలో అనేక లోపాలలో పడిపోయామని అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితములో మనము బలహీనమైపోతున్నామంటే మొట్టమొదట ప్రాథమికమైన అంశం ఏదైతే ఉందంటే అది దేవుని వాక్యము మనం వినకుండగా ప్రార్థన చేయటం. దేవుని వాక్యం వినకుండగా మనం ప్రార్థన చేయటం. దేవుని వాక్యం వినకుండగా ప్రార్థన చేయటం అంటే ఏంటంటే దేవుని వాక్యం ఏదైతే చెప్పుతుందో అది మన జీవితంలో చేసుకోకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నాం. 18 ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రము వినబడకుండగా చెవులు మూసుకుని ప్రార్థన చేయవని ప్రార్థన వినబడదు, అంగీకరించబడదు. కనుక ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో మనము సన్నగిల్లిపోతున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే ముందు దేవుని వాక్యాన్ని మనము సాత్వికముతోనూ అంగీకరించలేకపోతున్నాం, మంచి మనసుతో అంగీకరించలేకపోతున్నాం. ఇక్కడ సుమారుగా 13వ బైబిల్ అధ్యయన సదస్సు అంటే సుమారుగా 12 అధ్యయన సదస్సులు అంటే ఇప్పటి వరకు 12 అధ్యయన సదస్సులు అంటే రోజుకి 3 వేసుకున్న 10 3 30, 12 3 36 సంగతులు అనేక మంది సేవకుల ద్వారా ఇక్కడ తెలియబడి ఉంటుంది. అయితే ఈ 13వ దానికి వచ్చినప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు 3వ భాగంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే నీ వాక్యం వినడానికి వేగురంగా ఉన్నావా? వాక్యం వింటున్నావు, ఏ ఉద్దేశంతో వాక్యం వినడానికి వచ్చావు అని అడుగుతున్నాడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఏ ఉద్దేశంతో వాక్యాన్ని వింటున్నావు? ఏదో చంటిబాబు గారు నెలకు ఒకసారి అన్నారు కాబట్టి తప్పదు, ఈరోజు పని పోయినా పర్లేదు, సెలవు పెట్టుకున్నా పర్లేదు, ఒకసారి వెళ్ళి అలాగా చంటిబాబు గారు ముఖస్తుతి చేసి వచ్చేద్దాం అని వచ్చారా? అలా రాకూడదు. అలా వస్తే ఈ రోజునే ప్రభువుని ఏమనాలి? ప్రభువా, ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నావు, నా లోపాన్ని నువ్వు చూపిస్తున్నావు, దయచేసి నాకు క్షమించు. లేదు ఏదో చిట్టుబాబు గారు వస్తారంట, ఆయన ఏదో చక్కగా కొంచెం మంచి వాక్యం చెప్తారంట, వినేసి వెళ్ళిపోదామని వచ్చామా? అలా కూడా రాకూడదు. బయట నుంచి సేవకులు వస్తేనే మనం రావాలి, పేరు పొందిన సేవకులు వస్తేనే మనం రావాలి, లేకపోతే మంచి ఫాలోయింగ్ ఉన్న సేవకులు వస్తేనే మనం రావాలనుకుని రాకుండా ఆగిపోయిన వారు కావచ్చు, వచ్చేవారు కూడా కావచ్చు. అటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వినకూడదు. దేవుని సన్నిధికి ఎప్పుడు మనం వచ్చినా మనం ఏమని రావాలంటే ఈరోజు నాతో దేవుడు తన దైవ సేవకుని ద్వారా తన వాక్యాన్ని మాట్లాడుతాడు అని రావాలి. అంతే తప్ప మనకున్న సొంత ఆలోచనలతో దేవుని సన్నిధికి ఎప్పుడు రాకూడదు. నాకున్న లోపాన్ని సరి చేసుకోవడానికి నేను దేవుని సన్నిధికి వచ్చాను, నాకున్న సమస్య చెప్పుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాను, నాకున్న వ్యాధి బాధ రోగాల నుండి తప్పించబడతానని దేవుని సన్నిధికి వచ్చాను. దేవుడే నాకు సమస్తము, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు కేడము, ఆయనే నా దుర్గము, ఆయనే నాకు ఆశ్రయం, నా శృంగము, నా శైలము అని చెప్పి ఆయన మీద ఆధారపడి ఆయన మాట్లాడితే నేను బాగుంటాను, ఆయన చెప్తే నా బ్రతుకు బాగుంటుంది అని ప్రార్థనకి ఖచ్చితంగా రావాలి. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థనా జీవితం లోపించింది, విశ్వాస జీవితం లోపంగా ఉంది, ఆత్మీయ జీవితం సన్నగిల్లుతుంది అర్థం చేసుకోవాలంటే ఒకటి, దేవుని సన్నిధికి ఆలస్యంగా రావటం, అసలు రాకపోవటం, ప్రార్థన చేయకపోవటం, ప్రార్థన చేసినా ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసుకోవటం, వాక్యం వినడానికి ఇష్టపడకపోవటం, ఒకవేళ వాక్యం విన్నా వికటించటం, వాక్యం విన్నా వికటించి ఏదో దైవ సేవకుల్ని కించపరిచే విధంగానో లేకపోతే వారు నా గురించి చెప్తున్నారనే ఉద్దేశంతో మాట్లాడటం, ఇలా చేయటం అనేది ఆత్మీయ జీవితంలో లోపాలు అనేవి ఖచ్చితంగా మనకు కనబడతాయి. ఏమండి, ఒక వ్యక్తికి ఆకలి వేయట్లేదంటే ఏ రోగం ఉందని చెప్పొచ్చు? ఆకలి వెయ్యని రోగం ఉంది, అందుకే ఏం పెట్టినా తినట్లేదు. ఇప్పుడు ఆ రోగం పోయిందనుకోండి, ఆకలి పుట్టి అరికిస్తారు డాక్టర్ గారు. చంటి పిల్లలకి ఎక్కువగా అన్నం తినరాళ్ళు, వాళ్ళకి కడుపులో కొంత నుసుపురుగు ఉంటుంది, వామ్స్ ఉంటాయి. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, ఏమండి మా అబ్బాయి కొంచెం తెల్లగా అయిపోతున్నాడు, నీరసించిపోతున్నాడు, భోజనం చేయట్లేదు, అన్నం సరిగా అరగట్లేదు, మట్టి తింటున్నాడు, లేకపోతే పంచదార ఎక్కువ తింటున్నాడు అంటే, అమ్మ
మీ అబ్బాయి మట్టి తినడానికి కారణం ఏంటో తెలుసా? మీ అబ్బాయి శరీరంలో ఏం లేదు, రక్తం తక్కువ. మీ అబ్బాయి శరీరంలో కడుపులో పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు పోయి ఆకలి పుట్టాలంటే ముందు పురుగులను చంపే మందిస్తాడు, ఆ తర్వాత ఆకలి పుట్టి అరికిస్తాడు. అప్పుడు ఈ 2 మందులు పడ్డాక అబ్బాయికి ఆకలి పుడుతుంది, ఆహారం తీసుకుంటాడు, ఆ తర్వాత ఆరోగ్యంగా కూడా ఉంటాడు. ఇప్పుడు అలాగే క్రైస్తవులుగా మనం కూడా మన జీవితాల్లో ఎన్నో పురుగులు మన మనసులో ఉండిపోయాయి. ఆ పురుగులు చావట్లేదు, ఆ నుసు పురుగులు చావట్లేదు. అలాగే అవి చావకుండా రక్తం తక్కువైపోతుంది. రక్తం అంటే విశ్వాస పరిమాణం తగ్గిపోతుంది, ఆత్మీయ జీవిత పరిమాణం ఏమవుతుంది, తగ్గిపోతుంది. ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, దేవుని సన్నిధికి నడవటం తగ్గిపోతుంది, దేవుని సన్నిధికి రావటం తగ్గిపోతుంది, దైవ సేవకుల్ని ప్రేమించడం తగ్గిపోతుంది, దైవ సేవకులను గౌరవించడం తగ్గిపోతుంది. దీని అంతటికి ఏంటంటే ఆ విశ్వాసి యొక్క మనసులో ఎన్నో పురుగులు ఉన్నాయి. అయ్యే పురుగులు విర్రవీగుచున్న దుష్టత్వం, విర్రవీగుచున్న కల్మషం, దూషణ మాటలు, ఇంకా అసూయ అండి. ఈ విధమైన పురుగులు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా వాక్యం అనే మందుతో ఏం చేసుకోవాలి, చంపాలి. వాక్యం అనే మందును మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ దుష్టత్వం, ఆ కల్మషం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఉండవు. ఒక సేవకుడు నాకు చెప్పాడు, ఒక సేవకుడు చెప్తే నేను విన్నాను. ఆయన వేరే పెద్ద సేవకుని గురించి మాట్లాడుతున్నారు. ఆ సేవకుడు ఎవరంటే బిల్లీ గ్రహం గారు. బిల్లీ గ్రహం గారి యొక్క చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తిని నీ జీవితకాలంలో ఎప్పుడూ ద్వేషించవు అని చెప్పారు. మరి సేవకుడు అందరి గురించి ప్రార్థన చేస్తాడు, అందుకే అందరి కొరకు ఆయన అందరినీ ఆయన ఒకే విధంగా ప్రేమిస్తాడు. మరి విశ్వాసుల్లో ఎందుకు ఆ భావం ఉండట్లేదు అంటే, నువ్వు ద్వేషించే వారి కొరకు కూడా నువ్వేం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్రభువారు అన్నారు కదా, నిన్ను ద్వేషించే వారి కోసం నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి, హింసించే వారిని దీవించాలి. ఏమండి, ఇలాగా ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవటానికి మనకు కావాల్సింది ఒకటే, అది దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు. కనుక ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు ద్వేషించకు, ద్వేషం అనేది నీ హృదయంలో ఉంచుకోకు, నువ్వు పగ పెట్టుకోకు, నీవు అసూయ పెట్టుకోకు, నీ హృదయంలో కల్మషము పెట్టుకోకు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని పోలికగా సృష్టింపబడిన మనము కూడా ఆ ప్రభువును మనం స్వీకరించి మనం ఏం చేయాలి, ఆ ప్రభు యొక్క లక్షణాలని మనము కలిగి ఉండాలి. చూద్దాం ఆ ప్రభువు లక్షణాలు ఎలా ఉంటాయో. 5వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారా లేదా? మీరు విన్నారు, పాత నిబంధనలో విన్నారు వారు. ఇప్పుడు పాత నిబంధన మన చేతికి ఉంది కాబట్టి మనం కూడా ఏం చేసాము, దైవ సేవకుల ద్వారా విన్నాం, చదివాం కూడా. ఏమన్నా, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను, అప్పుడు చెప్పారు అక్కడ ఏమని చెప్పారు, నీ పొరుగువారిని మాత్రమే ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించని చెప్పారు పాత నిబంధనలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అది మీరేం చేయాలి, మీరు మీ శత్రువులను ప్రేమించుడి. అబ్బో అవదండి, మాకు చాలా కష్టం అంటారా? ప్రభు అంటున్నాడు, నేనే చెప్తున్నాను మీతోటి, నేనే మీతో చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? మీ శత్రువులు మీరేం చేయాలి, ప్రేమించాలి. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేసామో వారు మనకు శత్రువు అవుతారా అండి? చెప్పండి. ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో వాళ్ళు మనకి శత్రువులు ఎవరు?
అలాంటప్పుడు వాళ్ళ శత్రువులలో వాళ్ళ శత్రువులు ఎవరు? ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు శత్రువు కాడు. ఇంకా నీలో ప్రేమ అతని మీద ఉంటుంది. నువ్వు ప్రేమిస్తావో కానీ ప్రార్థన చేసినప్పుడు అతని గురించి నువ్వు అతన్ని ద్వేషించవు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరినైతే శత్రువుగా భావిస్తావో వారి గురించి నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. నేను ఎవరి గురించి అయితే శత్రువుని భావిస్తానో వారిని ఏం చేయాలి? వారి గురించి నేను ప్రార్థన చేయాలి. నీ శత్రువులు నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రేమించు. శత్రువును నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు అతని కోసం నువ్వేం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు అతన్ని ఏం చేస్తున్నావు? చాలా బాగుంది కదండి. మనకు శత్రువులే ఉండరు. అప్పుడు ఉంటారా? మనకు శత్రువులే ఉండరు. మనము వారికి శత్రువుగా ఉండవు, వారు మనకి శత్రువులుగా ఉండరు. నువ్వు ఎవరినైతే శత్రువు అనుకుంటున్నావో నువ్వు ప్రేమిస్తే నువ్వు అతని కోసం ప్రార్థన చేస్తావు. ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తావో అతన్ని నువ్వు ఎప్పుడూ కూడా శత్రువుగా భావించవు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతోటి. నువ్వు ప్రేమించు, శత్రువు నువ్వు ప్రేమించు. అలాగే మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. నువ్వు అతని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అతని మీద పగ సాధించాలని నీకు ఉండదు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువారు సిలువలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడని ప్రభువు చెప్పారు. మనం ఆ మాట కంఠస్థంగా చెప్తాం. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు చెప్పండి అంటే కంఠస్థంగా చెప్పేస్తాం. కానీ అవి ఎక్కడ ఉండాలి? మనకి మన జీవితంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? జీవితంలో ఉండాలి. ఆ జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనము సాతానుపై విజయం పొందిన వారమే. ప్రభువారి యొక్క మాటలు మన జీవితంలో ఉంటే సాతానును మనం జయించిన వారమే. కానీ మన జీవితంలో ప్రభు మాటలు ఉండకపోవడం వల్ల సాతాను వేసే చిన్ని ఎత్తుగడలకే మనం భయపడిపోయి పారిపోతూ ఉంటుంటాం దేవుని సన్నిధి నుంచి. ఇప్పుడు అలా కాదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నువ్వు శత్రువుగా నువ్వు ఎవరైతే భావిస్తావో వాళ్ళు నువ్వు ఏం చేయాలి? ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించావంటే ఖచ్చితంగా అతని గురించి ఆమె గురించి నువ్వేం చేస్తావు? ఇప్పుడు ప్రార్థన చేస్తావు. మీ శత్రువులను హింసించే వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించటం కాదు. ఎందుకంటే మనము నమ్మిన మన దేవుడు ఏ గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నారో అదే లక్షణం మనల్ని కూడా కలిగి ఉండమంటున్నారు ఆయన అదే కిందకి చెప్తున్నాడు 45వ వచనంలో. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఇప్పుడు దేవునికి పక్షపాతం ఉందంటారా? మనకే ఒకే కొత్తం. మన పాస్టర్ గారు ఒకే పాస్టర్ గారు అవునండి. మన పాస్టర్ గారు ఒకే ఆయన, మనం అందరం కూడా ఒకే చర్చికి వస్తాం. తీరా చూస్తే మనకి ఏం కాదు, మన స్పర్ధలు ఉంటాయి. ఉండవా అండి? ఇలా ఎందుకు ఉంటున్నాయి? చర్చికి వస్తున్నాం, దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు అండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. బయటికి వెళ్ళాక మళ్ళీ అంతే. ఆమె అలాగే, ఈమె అలాగే, ఈయన అలాగా, ఈవిడ అలాగా. ఒకరి గురించి ఒకరు షాడీలు చెప్పుకోవటం, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం. నేను ఒకటి అంటా ప్రియులరా, నేను నేర్చుకున్నది ఏంటంటే, మన గురించి కానీ ఎదుటివారి గురించి కానీ మన దగ్గర ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనము తిరిగి జవాబు చెప్పకూడదు. అదే నేర్చుకున్నాను నేను. పలానా ఆయన నీ గురించి ఎలాగన్నారు, పలానా ఆమె నీ గురించి ఎలాగన్నది, అలా అన్నదా, అలా అన్నాడా, అంత చూస్తాను సంగతి చూస్తాను అనకూడదు. ఏమన్నామా నాకైతే తెలీదు, అలా అన్నారో లేదో నాకైతే తెలీదు, ఈ విషయం నా దగ్గర చెప్పకు అని అనాలి. లేకపోతే మనం మౌనంగానే ఉండాలి. సరే అమ్మా, సరే పర్లేదులే.
ఎలా తీసుకోవాలంటే చాలా లైట్గా తీసుకోవాలి, చాలా సున్నితంగా తీసుకోవాలి. దాన్ని సీరియస్గా తీసుకుని మరి అన్నాం అనుకో, మనం మాట్లాడిన ఏ వ్యక్తి అయితే ఉన్నారో మనతో చెప్పిన వ్యక్తి, అదే వ్యక్తి ఎవరి గురించి అయితే చెప్పాడో, ఎవరి గురించి అయితే చెప్పిందో, మరలా మనం ఏదైతే అన్నామో అటుకెళ్ళి అక్కడ చెప్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మధ్యవర్తి బాగానే ఉంటుంది, మధ్యవర్తి బాగానే ఉంటాడు, కానీ అవతల వ్యక్తికి ఈ వ్యక్తికి ఏమైపోతారు? అప్పుడు శత్రుత్వం అయిపోద్ది. ఈ వ్యక్తికి ఇద్దరి దగ్గర బాగుండరు. ఈ వ్యక్తి ఎలా ఉంటుంది, ఈ మనిషి ఎలా ఉంటాడు, ఇద్దరు వ్యక్తి దగ్గరలా బాగుంటాడు. అంటే ఈవిడి చెప్పింది ఈవిడికి చెప్పడం, ఈవిడి చెప్పింది ఈవిడికి చెప్పడం, రెండు మోసింది. ఇప్పుడు ఇద్దరికి గొడవ ఎవరికి? మధ్యనవాడికి కాదు, ఈ ఇద్దరికి, ఈ పక్కన ఉన్నవాడికి ఈ పక్కన ఉన్నవాడికి. మనం చేయవలసిన ఉత్తమమైన పని ఏంటంటే, ఆవిడ దగ్గరికి వెళ్తుంది, ఈవిడ నా దగ్గరికి వస్తుంది, కాబట్టి ఆవిడ గురించి నేనేం మాట్లాడకూడదు, ఆవిడ గురించి ఈవిడేమని చెప్తే నేనేమి సమాధానము చెప్పకూడదు, సైలెంట్గా ఉండాలి. అప్పుడు సమస్య క్లియర్. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభు, మరి పలానా వ్యక్తి ఇలాగ అన్నదని ఈవిడ చెప్తుంది, అది నాకైతే నమ్మకం లేదు, మరి సమాధానపరచండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యను ఏం చేస్తాడు? సమాధాన పరుస్తాడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, మనము దేవుల్లో ఉంటూ కూడా ఇటువంటి కొన్ని పరిస్థితులకు లోనైపోతూ ఉంటుంటాం. ఒకళ్ళు చెప్పి నమ్మేసి ఒకళ్ళని అపార్థం చేసుకుంటూ ఉంటాం, ఒకళ్ళని చెప్పేసి ఒకళ్ళని విరోధం చేసుకుంటూ ఉంటుంటాం. కానీ క్రైస్తవులు అలా ఉండరాదు. ఎలా ఉండరాదు? ఒకరి మీద ఒకరు చెప్పుకోకూడదు, ఒకరి గురించి ఒకరు గొడవలు పడకూడదు, సమాధాన పడాలి, ప్రేమించుకోవాలి, ప్రార్థించాలి అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఎప్పుడైతే మనం వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని ఆరోగ్యకరంగా స్వీకరిస్తామో, అప్పుడు వాక్యము ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అవును, సమాధాన పడడమే మేలు. ఇప్పుడు సమాధాన పడడం మంచిదంటారా, గొడవ పడడం మంచిదంటారా? చెప్పండి. అది ఇప్పుడు సమాధాన పడితే నష్టం తక్కువ ఉంటుంది, గొడవ పడితే నష్టం ఎక్కువ ఉంటుంది. అది సమాజానికి నష్టమే, సంఘానికి నష్టమే, వ్యక్తిగతంగా నష్టమే, కుటుంబానికి నష్టమే, బంధువులకి నష్టమే. ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకోలేరు. ఎందుకు వచ్చింది గొడవ? సమాధాన పడిపోతే ఇంకే గొడవ ఉంటుందా? ఇప్పుడు ఈరోజు కేసుల వరకు వెళ్తున్నారంటే క్రైస్తవులు కూడా అర్థం ఏంటంటే, సమాధాన పడే మనస్తత్వము లేదు. ఎందుకు సమాధాన పడే మనస్తత్వం లేదంటే, వారిలో ఆత్మీయ జీవిత పరిమాణము కోల్పోతున్నారు, విశ్వాస జీవితము సన్నగిల్లిపోతుంది, ప్రార్థనా జీవితం కుంటుబడిపోయింది, వాక్యం వినే విధానం మారిపోయింది. సమాధాన పడడానికి బదులుగా, సామరస్యంగా ఉండడానికి బదులుగా గొడవలు, కోర్టులు, కొట్లాట్లు, గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రుత్వం పెంచుకోవటం. అందుకనే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవద్దని పెద్దలు మాట్లాడతారు. చిన్న ప్రార్థనతో పోయేదాన్ని కోర్టులో కేసుల వరకు వెళ్ళకూడదు. నువ్వు చెప్పిన ఆయనకి ఈయనకి మధ్య ఉన్నది ఆయన, పరలోకంలో అన్న ఆయన. ఇప్పుడు ఆయన్ని ఈయన్ని సమాధాన పరచాలంటే మధ్యన మనం వీళ్ళిద్దరి గురించి ఆయనకి ప్రార్థన చేయాలి. సమస్య అక్కడ క్లియర్ అయిపోద్ది. చాలా సమస్యలు నా జీవితంలో ప్రార్థన చేస్తూనే, నేను దేవునిని సహాయం కోరుకుంటూనే అనేక సమస్యల నుంచి పరిష్కారం పొందాను ప్రియులారా. ఆ అనుభవంతోనే చెప్తున్నాను ఈరోజు నేను. మన జీవితంలో ఏ సమస్య మన జీవితంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం దేవుడే. ఆ పరిష్కారానికి దారులు తెరిచేది కూడా ఆయనే. అంతే తప్ప దేవుడు మీరు కొట్టుకోండి, మీరు చచ్చిపోండి, మీరు గొడవలు పడండి, ఐక్యత లేకుండా ఉండండి అని ఏం చెప్పడు. దేవుడు కోరుకునేది అంత ఏంటో తెలుసా? ఐక్యత కోరుకుంటాడు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడ వస్తుంది తెలుసా? దేవుని సంఘములోనే ఆత్మ కలిగించే ఐక్యత వస్తుంది. దాన్ని ఏం చేసుకోమంటున్నాడు దేవుడు? కాపాడుకోమంటున్నాడు. చూద్దామా ఆ మాట. ఇక్కడ పక్షపాతము లేనివాడు దేవుడు అని చెప్పడానికి, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు. దేవుడికే పక్షపాతం లేనప్పుడు నువ్వు నేను ఎవరు? ఆయన ప్రేమించేవారిని, ఆయన ద్వేషించేవారికి దేవుడు అన్ని సమానంగానే ఇస్తున్నాడు.
పక్షపాతము కృతజ్ఞత గలవారి మీదను కృతజ్ఞత లేని వారి ఎలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఏమండి, ఎలా ఉన్నాడు ఆయన? అదొక చూసుకుని ముందుకెళ్దాం. ఇందాక మనం చెప్పాను కదా, ఆ విషయం తీసుకెళ్దాం. ఆత్మ కలిగించే ఐక్యత గురించి వెళ్దాం. లూకా సువార్త 6:35 చూడండి. పక్షపాతము లేని దేవుడు, మనకి పక్షపాతం ఉండకూడదని ఆయన తన ప్రేమను చాటి చెబుతూ వెల్లడిపరుస్తూ తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలలో ఉన్న అనేకమైన సమస్యలను, అనేకమైన లోపాలను, అనేకమైన ఇబ్బందులను దేవుడు సరిచేసుకోమని తెలియజేస్తున్నాడు. 6:35 చూడండి. వీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయమంటున్నాడు? శత్రువులను ప్రేమించుడి. అచ్చి బాబోయ్, మళ్ళీ చెప్పేయడండి బాబు దేవుడు. ఆవిడ నేనా ప్రేమించటం, ఆయన నేనా ప్రేమించటం. ఇక దేవుడికి పని ఏం లేదండి. శత్రువులనే ప్రేమించబడినాడు, శత్రువులనే ప్రేమించబడినాడు. ఆవిడికి నాకు పచ్చగడ్డి మధ్యలో వేస్తే ఏమవుద్దట? బొగ్గుమంటుంది. అలాంటి వ్యక్తిని నన్ను ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవుడే శత్రువులు ప్రేమించమన్నప్పుడు మనకు అనిపించే భావం ఎలా ఉంటుందంటే, నేనా ఆమెనా ప్రేమించటమా? నా డిక్షనరీలో లేదు. ఏమంటాడు? నేను క్షమించమనే మాట నా డిక్షనరీలోనూ లేదంటాడు ఒక్కొక్క ఆయన. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ డిక్షనరీలు లేకపోతే నా డిక్షనరీలు అన్నీ ఉన్నారా బాబు? చూసుకో. శత్రువులను కూడా నువ్వేం చేయాలి? ప్రేమించు. హింసించే వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యి. ఇంక మనకి మరో దారి లేదు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి, శత్రువుల కోసం ప్రార్థించాలి. దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఎవరైతే శత్రువులను భావిస్తామో వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రభువా, ఆయన దీవించు, ఆయన ఆశీర్వదించు, ఆయన నువ్వు కాపాడు, ఆయన నువ్వు కాపాడు అని చెప్పాలి. దేవుడు చెప్తున్నప్పుడు ఇంక మనము మరో మాట లేకుండా, తిరిగి లేకుండా దేవుడు చెప్పినట్టు చేయాలి. ఇది వాక్యము సాత్వికముతో వినడం అంటే. మనకి కఠినమైన సంగతులు ఎన్నో వినబడుతూ ఉంటాయి దేవుడు చెప్తున్నవి, కానీ దేవుడు అంటే నువ్వు మార్చుకోమని మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు దేవుడు, మార్చుకో. నీకు కఠినం ఎందుకంటే నువ్వు దానిని స్వీకరించట్లేదు కాబట్టి. ఒకసారి నువ్వు స్వీకరించి చూడు, నీకెంత తేలికైపోద్దో. శత్రువుని ప్రేమిస్తేనటండి, శత్రువుకి భోజనం పెడితేనట, శత్రువునికి ఆశ్రయం ఇస్తేనట, వాని నెత్తి మీద తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు అని దేవుడు చెప్తున్నాడు. అంటే అందులో ఉన్న ఆనందమే వేరండి. ఏంటి, ఇంతవరకు నేను ఇతని మీద పగపించుకున్నది, ఇంతవరకు నేనే ఇతన్ని ద్వేషించింది, ఇంతవరకు ఈమెను నేను తిట్టింది, ఈమెలో ఇంత ప్రేమ ఉంది, ఈమెలో ఇంత కరుణ ఉంది, ఈమెలో ఇంత దయ ఉంది, ఇదంతా దేవుడు ఈమె పట్ల, ఈమె ద్వారా నా చేయించాడు అని సిగ్గుపడతారండి వాళ్ళు సిగ్గుపడతారు, మారుమనసు తెచ్చుకుంటారు. అందుకే అంటున్నాడు, నీవు భోజనం పెట్టు, వాళ్ళకి భోజనం పెట్టు, వాళ్ళకి ఆతిథ్యం ఇయ్యి, నిన్నెవరినైతే శత్రువులుగా భావిస్తున్నారో అన్నాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను కూడా అదే చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఏం చేస్తున్నానో చెప్తున్నాడు ఆయన. 35 మీరైతే ఎటువారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. ఇంకా మీరు సర్వోదరి కుమారుల యందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట? కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి. మనమైతే మనకెవరైతే పెడతారో వాళ్ళకే మనం పెడతాం. మనకి ఎవరైతే పెట్టరనుకోండి, వాళ్ళకి స్తోమత లేదు కానీ వాళ్ళని కూడా పిలవం మనం. అర్థమవుతుందా మీకు? మనం ఎవరికి సహాయం చేస్తాం తెలుసా? తిరిగి సహాయం చేసేవారికి మనం సహాయం చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు సహాయం చేయలేని వారికి నువ్వు సహాయం చేయాలి. అది ఆయన కాన్సెప్ట్. మనం ఎలా చేస్తాం? ఎవరైనా మన సహాయం అడిగారు అనుకోండి, వాళ్ళని చూస్తాం, తిరిగి ఇస్తాడా ఇవ్వలేని పరిస్థితి అయితే లేవని చెప్పేస్తాం. ఇచ్చే పరిస్థితిని చూసామనుకోండి, అప్పు అయినా తెచ్చి వాళ్ళకి ఇస్తాం మనం. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు సహాయం చేసేవారికి మనం సహాయం చేస్తాం, కానీ దేవుడు అంటున్నాడు అంగహీనులకు, గుడ్డివారికి, మీకు సహాయం చేయలేని వారికి మీరు సహాయం చేయమంటున్నాడు దేవుడు.
తిరిగి సహాయం చేసే వారికి నువ్వు సహాయం చేస్తే దాంట్లో గొప్పతనం ఏముంది? ఎవరైతే సహాయం పొంది తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. అది గొప్ప. దేవుడు అంటున్నాడు, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను దేవుడు ఎలా ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. అంటే దేవుడు అంటే నమ్మరు, దేవుని పట్ల ప్రేమ ఉండదు, దేవుడు చేశాడని చిన్న కృతజ్ఞతాభావం ఉండదు. కైనా అయినటువంటి వారికి కూడా దేవుడు లేడని మూర్ఖంగా బయలుదేరారు. దేవుడు ఎవరో తెలియని వారుగా ఉన్నారు. అటువంటి వారి ఎడల కూడా దేవుడు ఎలా ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. మరి నేను ఆ గుణాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు నా వాక్యం వింటున్నావు, నువ్వు నా కుమార్తె అంటున్నావు, నా కుమారుడు అంటున్నావు, సంఘానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ నీలో నా లక్షణం ఒకటి కూడా కనబట్టలేదు. ఏమేంటి లోపం ఏంటి అని అడుగుతున్నాడు మనల్ని. అదా ప్రభువా, అటువంటివి మనకి సెట్ అవ్వు. ఎటువంటి సెట్ అవ్వు? చేయమన్నా సెట్ అవ్వు. నా ఇష్టానుసారంగా ఏదో వస్తున్నాను, నాకు దోషింది ఏదో చేస్తున్నాను, నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, అంతేగాని నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను. కానీ నువ్వు చెప్పింది చేయడానికి నేను వచ్చానా ప్రభువా అని అడుగుతాం మనం ప్రభువుని, అంతే కదా. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను కలిగిన ఆ లక్షణాన్ని నువ్వు కూడా కలుగు. వాక్యము చెప్తుంది, నేర్పిస్తుంది. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఏమైనాడట? ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలో మనము కలిగి ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు ఉపకారంగా ఉంటాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరినొకరు ఆదరించుకుంటాం. దైవ సేవకుడు చెప్పిన సంగతులు నా గురించే చెప్పబడ్డాయని ఒకవేళ నొచ్చుకుంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామే తప్ప సంఘానికి రాకపోవడానికి చెయ్యం, సంఘానికి దూరంగా ఉండం. ఏమండి, ఈరోజు వాక్యం నా గురించే చెప్పారు మాస్టర్ గారు, వచ్చేవారి నుంచి నేను రానండి అంటారండి. ఆయనకి ఏమన్నా ఇదే అండి మన గురించి చెప్పడానికి? దేవుడు మాట్లాడమంటాడు, దేవుడు చెప్తాడండి. సంఘమును నడిపించే ఒక దైవ సేవకునికి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి సంఘములో ఉన్న లోపాలను సరిచేయటానికి దేవుడు దైవజనుడు సన్నద్ధుడిగా నిర్ధారించాడు. ఇది మర్చిపోతుంది సంఘం. ఏదైనా కొంచెం కష్టతరమైన వాక్యం మనకు వినబడుతుంది అనుకోండి, కట్టకటా అని చెవులు మూసేసుకుంటూ ఉంటాం. చెవులు ఎలా మూసుకోగానండి, హృదయంలో మూసేసుకుంటాం. బాహ్యంగా మూసుకోం, మనం హృదయంలో మూసేసుకుంటాం. ఆ మాటలు నాకు కాదని పక్కన పెడ చెవిని పెడుతూ ఉంటుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, చాలామంది మంచి జోక్గా మాట్లాడుతూ ఉంటారండి. ఏమంటారు తెలుసా? దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా అని. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. మరి నోరు ఎందుకు ఒకటి ఇచ్చాడు తెలుసు అంటే, నోరు కొంచెమే మాట్లాడాలని ఇచ్చాడు, ఎక్కువ వినమన్నాడు, తక్కువ మాట్లాడమన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టేయమని కాదు, 2 చెవులు ఇస్తా. నువ్వు 2 చెవులతోనూ బాగా వినాలి. ఏం వినాలి? బాగా వినాలి. ఒకే నోరు ఉంది, ఎందుకు? తక్కువగా మాట్లాడాలి. ఒకే నోరు తక్కువగా ఉంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఎలాగై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. ఇప్పుడు చూద్దామండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇందాక చదువుకున్న మాట కిందకు వద్దాం. ఇందాక చదువుకోవాలనుకున్నాము. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం 2. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులై, ఏక ప్రేమ కలిగి, ఏకవు గలవారై ఉండి ఒక్కదాని యందే మనసుంచొచ్చు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్సు, ఏకభావము, ఏక ప్రేమ. సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, సంఘమంతా ఐక్యమత్యంగా కలిసి చేయమని చెప్తున్నాడు. ఒకరికొక విధంగా నేను చెప్పినట్టే చేయండి మీరు, నేను చెప్పినట్టే చేయాలి మీరు అని ఉండకూడదట. ఏమన్నాడు? ఏక ప్రేమ కలిగి, ఏక మనసు కలుగునట్లుగా, ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచి నా సంతోషమును సంపూర్ణము
చేయుడి. అలాగే కక్ష చేత అయినను వృధాతిశేతము చేతనైనను ఏమీ చేయక. ఏం చేయకూడదండి? కక్ష, వృధాతిశేతం. ప్రతీ నెల ఈ కూడికంటే మేము ఎలాగండి బాబు, పైపెచ్చేమో మా ఇంటికి వెళ్ళి మమ్మల్ని ఏం భోజనం చేసి రమ్మంటున్నారు, కనీసం భోజనం కూడా లేదు. ఎలాగో ఈరోజు పనికి వెళ్ళటం మానేసాం. వృధా అతిశయం, అనవసరంగా ఏం చేయటం, అతిశయపడటం, ఏదో చేసేసాం. నేను చేశాను ఇది, నేను లేకపోతే జరగదు, నేను ఉన్నాను కాబట్టి జరిగింది అని చెప్పుకోవటం. దీన్ని ఏమంటారు? వృధా అతిశయతం. అప్పుడు ఒకవేళ ఎక్కువ భారం సంఘ కాకపోతే కల్పించేసి పక్కకు తప్పుకోవటం, దాన్ని ఏమంటారు? కక్ష. ఎక్కువ భారం సేవకుని కల్పించేసి వెళ్ళిపోయాడు అనుకోండి పక్కకి, భారం అంతా ఎవరి మీద వెళ్ళిపోద్ది? సేవకుడి మీద ఉంటుంది. కనుక మనం పక్కకు తప్పుకున్నాం అనుకో, ఈ బరువు భారం బాధ్యత ఎవరు మోయాలి? ఇప్పుడు సేవకుడే మోయాలి. భలే 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 అనుకుంటున్నావా? అది కక్ష. నువ్వు చెయ్యాలని ముందుకొచ్చావు, నీకేముంది? కక్ష ఉంది. అప్పుడు ఏం చేస్తున్నావు? సేవకుడికి వదిలేసి నువ్వు పారిపోయావు. అప్పుడు కక్ష కాకపోతే ఇంకేంటి అంటే, సేవకునికి కష్టం కలిగించాలనుకుంటున్నావు నువ్వు, తోటి సహోదరుడికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ కార్యక్రమం తలపెట్టి కష్టం కలిగించాలనుకుంటున్నావు. అలా కక్షతో నువ్వేం చేయకూడదు? దేవుని పరిచర్యను చేయకూడదు. సేవకుడికి తోడ్పాటుగా ఉండాలి, సేవకునికి సమాధానంగా ఉండాలి. ఒక భావం అంది, ఒక విశ్వాసంతో, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో ఈ విధంగా దేవుని పరిచర్యలో ముందుకు సాగటం దేవుడు హెచ్చరిస్తున్నాడంటే, లేదు లేదు లేదు, నా వంతు నేను చేస్తాను, నేనే చేస్తాను, నా వల్లనే అవుతుంది, నేను చెప్పినట్టు జరగాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి, ఇవన్నీ దేవుని పరిచర్యలో సాగకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకడు సహించుడి. నీ సోదరుడే కదా, నీ సోదరే కదా, మీరిద్దరూ ఒకే సంఘానికి వెళ్తున్నారు కదా. నీ సోదరు ఏదో తెలియకంటే నీకు బాధ ఎందుకు వచ్చింది? నీ సోదరుడు తెలియక ఏదో పొరపాటు చేస్తే నీకు బాధ ఎందుకు వచ్చింది? నీ సోదరుడు నువ్వు క్షమించు. ఏం కలిగించు? ఐక్యతను కాపాడుకోమంటున్నాడండి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. మనందరం ఇక్కడ ఆత్మ కలిగించే ఐక్యత వలనే ఇక్కడ ఐక్యపరచబడ్డాం తప్ప సొంతంగా ఐక్యపరచబడలేదండి. ఈరోజు సంఘము క్రీస్తు రక్తముతో కడగబడి ఆత్మ కలిగించే ఐక్యము ద్వారా ఐక్యపరచబడుతుంది తప్ప సొంతంగా ఎవరైతే ఆత్మ కలిగించు ఐక్యత ద్వారా మరి ఐక్యమును కాపాడుకుంటారో, శ్రద్ధ కలిగి ఉంటారో, వారు సంఘములో పాలువారై, సంఘ పరిచర్యలో పాలువారై, సంఘ కార్యక్రమాల్లో పాలువారై, మరి సేవకులతో ఏకీభవించి దైవ కార్యములో ముందుకు సాగుతూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మీయాభివృద్ధి కొరకు పాటుపడతారో వారు ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రార్థన చేయడంలో ముందు వాక్య పరిచర్య కోసం, దేవుని పరిచర్య కోసం ప్రార్థనలో మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలలో దేవుని విషయంలో మరి తొందరపాటు లేకుండా అత్తమల నాకే చెప్తారేంటి, నేనే చేయాలా అని అనుకోకుండా నాకు చేయటం, దేవుడు నాకు ఇచ్చిన ధన్యతని భావించి చేసేవారు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేవారే తప్ప ఐక్యతలో లేనివారు కాదు. వారు ఐక్యత కాపాడుకునేవారుగా ఉంటున్నారు. ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరలా ఇక్కడ చెప్తున్నాడు, సాత్వికము దీర్ఘశాంతముతో అంటున్నాడు. ఏమన్నాడు? తొందరపాటు ఉండకూడదు, సంఘం తొందరపడకూడదు. సంఘములో ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క క్షేమాభివృద్ధి కొరకు, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయాభివృద్ధి కొరకు, ఆత్మ రక్షణ కొరకు సంఘమంతా పాటుపడాలి.
ఒక సేవకుడే కాదు, సేవకునితో సంఘమంతా కలిసి పాటుపడే విధంగా ఉండాలి. అంతే తప్ప సేవకుడు చేస్తే ఇది పలానా ఆయన సంఘం, వాళ్ళే చూసుకుంటారు. ఒకసారి నేను చెప్పినట్టున్నాను అనుకుంటా, సంఘ పరిచర్య గురించి, తలాంతు గురించి చెప్పినట్టుంటాను. ఇక్కడ మనకి ఇవ్వబడిన తలాంతును మనం ఏం చేసుకోవాలి? దేవుని పరిచర్య కొరకే ఉపయోగించాలి. నీవు చేపలు వేసే తలంతు నీకుందా? వేసేయి. తుడిచే తలంతు ఉందా? తుడిచేయి. కడిగే తలంతు ఉందా? కడిగే. పాట పాడే తలంతు ఉందా? పాట పాడే. అలాగని నేను పాట మాత్రమే పాడతానండి, చీపురు పట్టుకుని తొండంటే కుదరదు. నువ్వు పాట పాడాలి, చీపురు పట్టాలి. నేను వాక్యం మాత్రమే చెప్పగలుగుతానండి, నేను బల్లలో కుర్చీలు మొయ్యలేనంటే కుదరదు. పరిచర్య అన్నీ అందరికీ సమానంగా దేవుడు పంచిచ్చాడు. ఎక్కడ విభేదాలు వస్తూ ఉంటే అది హార్ట్, నన్ను ఆ పని చేయమంటావా, ఈ పని చేయమంటావా అన్న భావన వచ్చేస్తుంది. అందుకే సంఘము అంత గమనించి ఎక్కడ ఏది అవసరమో దాని సంఘంలో ఆ తలంతున్న వాళ్ళు వాడబడాలి. అలా వాడబడాలంటే ముందు దేవుని చేత మరి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పాత్రగా నన్ను వాడుకో, నీ సన్నిధిలో నన్ను వాడుకో, నీ పరిచర్యలు నన్ను వాడుకో. అంతేగాని మనకున్న తలంతును మనం ఉపయోగించడం కాదు. దేవుని అనుగ్రహముతో, దేవుని కరుణతో, దేవుని అభిషేకంతో సంఘములో మనం వాడబడాలి. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. నెక్స్ట్ 14వ లేఖనాలు చేయని తరగతికి భోజనాలు ఉండవు కానండి, సంఘం అంతా నిండిపోయేలా పరిచర్య చేయవలసిన బాధ్యత మీదే. వచ్చిన మీరు వారు ధన్యులు, రాని వారికి ఈ విషయం చెప్పండి. 14వ బైబిల్ అధ్యయన సదస్సులో మీ వంతు పని, దేవుడు మీకు అప్పగించే పని ఏంటంటే, మరికొంతమందిని మీతో పాటు మీ పక్కవారిని, ఇంటి పక్కవారిని, వీళ్ళని ప్రోత్సహించి, అమ్మా ఇవాళ మరి మా సంఘంలో ప్రతి నెల పెట్టుకునే కూడిక మనం ఖచ్చితంగా వెళ్ళాలి, పని ఉంటే రేపని చేసుకోవచ్చు, రండమ్మా వెళ్దాం అని ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. అలా ప్రోత్సహించుకోవటమే ఐక్యమును కాపాడుకునుట. ఏ ఐక్యమును కాపాడుకునుట? ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకోవటం అంటే ఒకరికొకరు పురికొల్పుకోవటం, ఒకరికొకరికి ప్రోత్సహించుకోవటం, సంఘ క్షేమాభివృద్ధి. మీ కూడా చెప్తున్నా, సంఘం అంటే ఈ 4 గోడలను భావించకండి మీరు. ఇదంతా ఈ 4 గోడలు కూడా మనం కూర్చోవడానికి ఏర్పరచుకున్న స్థలం. ఈ స్థలం వెనకాల స్థానిక సంఘ కాపరి సత్యబాబు గారి యొక్క కష్టం ఉంది, స్థానిక సంఘస్థులని మీ కష్టం ఉంది, స్థానికుల సంఘం యొక్క స్థానికుల యొక్క మరి అనేక ధనం ఉంది, అనేక విధమైన శ్రమ ఉంది. ఇదంతా మనం ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఇది ఒక ఆరాధన స్థలము కనుక ఈ స్థలాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. స్థలానికి కావాల్సిన ప్రతి అవసరత మనం తీర్చుకోవాలి. అలాగే ఈ స్థలంలోకి అనేక మందిని మనం ఏం చేసుకోవాలి? చేర్పించాలి దేవుని సన్నిధిలోకి. ఈ విధంగా పాటుపడాలి తప్ప ఇది వాళ్ళదే కదండి వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళదే కదండి వీళ్ళు చూసుకుంటారంటే ఇందులో పక్షపాతం ఉంటుంది. ఇది ఒక్కరిది కాదు. ఇక్కడ కూర్చి ఎవరు వచ్చి చేరినా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించి ఆరాధించి మహింపరిచి ఘనపరిచి చేయడానికి ఈ స్థలం మనకు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి దేవుని పరిచర్యలో మనందరము కూడా పాలుపంపులు చేసుకోవాలని ఒకరికొకరు ఏం చేయాలంటే పురుకొల్పుకోవాలి. అంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనలో ఉన్న లోపాలను సరి చేసుకోమంటున్నాడు, మనలో సరిదిద్దుకోవాల్సిన అనేక లోపాలను సరిదిద్దుకోమంటున్నాడు. అంతే తప్ప వాక్యాన్ని అడ్డం పెట్టుకుని సమర్థించుకోమని చెప్పట్లేదు దేవుడు వాక్యంతో. ఈరోజు నేను తొడవగలను, చేపలు వేయగలను, కుర్చీలు వేయగలను, సౌండ్ సిస్టమ్ పెట్టుకోగలను, ఏమండి నిలబడి వాక్యం కూడా చెప్పగలను. కానీ ఇదంతా దేవుడు నాకు అనుగ్రహించిన ఒక తలాంతు. ఇది పరిచర్య చేసే తలాంతు ఉంది, వాక్యం చెప్పే తలాంతు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. కనుక నేను వాక్యం మాత్రమే చెప్తానండి, నేను తొండంటే మనం కుదరదు. సమయం వచ్చినప్పుడు అన్ని పనులు మనము దేవుని పరిచర్య కొరకు చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. ఆవిడ బాగా పాడుతుంది, దేవుడు తలంతు ఇచ్చాడు. ఈయన బాగా చెప్పగలడు, దేవుడు తలంతు ఇచ్చాడు. ఆవిడేనా బాగా పాడుతుంది, నేను పాడలేనా? కాదు. దేవుడిని అడగాలి నువ్వు. దేవా మరి నాలో ఏ తలంతు ఉంది చెప్పు, నేను పాడగలనా, మాట్లాడగలనా, చెప్పగలనా, చేయగలనా అని దేవుడిని ఏం చేయాలి? మనము అడగాలి. అప్పుడు మనకున్న తలాంతును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప ఒకరిని చూసి ఒకరు
అత్తమాల పాస్టర్ గారు ఆయనకి ఇస్తున్నారండి ఈ పని, పాస్టర్ గారు ఆమెకి చెప్తున్నారండి ఈ పని అని మనము ఈ భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు అందు గురించి చెప్పాను. ఇప్పుడు తలంతు గురించి మీరు పిలువబడిన తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని అసలు క్రైస్తవుడు అంటేనండి అన్నిటిలోనూ కూడా తగ్గింపు ఉండాలి. అన్నిటిలోనూ కూడా తగ్గింపు ఉండాలి. అందుకంటాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనలో ఉన్న కొన్ని లోపాలను దేవుడు చూపించాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలలో మనకు కనబడుతున్నాయో దేవుడు తన వాక్యముతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ వాక్యముతో మాట్లాడిన ఆ లోపాలను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, ప్రభా ఇక మీదట నేను ఈ లోపాలను సరి చేసుకుని నేను ఆ లోపం లేకుండా నీ సన్నిధిలో ముందుకు సాగుతాను అని మనం ఒక తీర్మానాన్ని చేసుకుందాం. నాతోనూ దేవుడు మాట్లాడాడు, మనతోనూ దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. మనలో ఐక్యత లేదా? మనలో సమాధానం లేదా? మనలో సమాధానం లేదా? సమానత్వం లేదా? ప్రేమ లేదా? ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. పరిచర్య చేసే లక్షణం ఉన్నా కూడా పరిచర్య చేయటానికి వెనకడుగు వేస్తున్నావా? ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం విన్న తర్వాత ప్రేరేపించబడి దేవుడు నాతో మాట్లాడాను అనుకుని మనందరం కూడా దేవుని సన్నిధిలో, ప్రభా నువ్వు నాతో మాట్లాడావు, ఈ లోపం నాలో ఉంది, ఈ సమస్య నాలో ఉంది, ఈ ఇబ్బంది నాలో ఉంది, ఇంతవరకు సంఘంలో నేను ఏదో అనుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నాకు అర్థమైన విషయం ఇది ప్రభా, నువ్వు చెప్పావు, నేను వింటాను, నేను మార్చుకుంటాను, నేను సరిదిద్దుకుంటానని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. మరి కొద్దిగా తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నాలో ఉన్న లోపాన్ని నేను సరి చేసుకుంటానికి సిద్ధపడుతున్నానయ్యా. ప్రభా, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితోనూ మీరు మాట్లాడారు, లోపాలన్నిటి నుంచి మీరు చూస్తున్నారు ప్రభా. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు అని ప్రతి బిడ్డను మీరు దర్శించండి. విన్న వాక్యము విడిచిపెట్టి కొట్టుకుని వెళ్ళిపోకుండా తండ్రి, వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వారై ఉండినట్లు కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనములు ప్రభు రక్షకుడని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.